భయపడే కంటే దేవుడు అంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని కనుక వారు నా మీద. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశం భూమి. आकाश में चढ़ू तो तू वहां है, अतलोक में जाऊं तो तू वहां है, तेरी आत्मा से भाग कर मैं कहां जाऊं. నీ ఆత్మ నుండి నేను పారిపోయి ఎక్కడికి వెళ్ళగలుగుతాను? అంటే నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ పొలములో దేవుడు ఉన్నాడు, నువ్వు పనిచేసే చోట్లో దేవుడు ఉన్నాడు అని గునుగుతున్న గునుగుల్లో కూడా మరి తప్పించుకోగలుగుతామా? చెప్పండి చెప్పండి, తప్పించుకోగలుగుతామా? ఇవన్నీ తెలిసి కూడా ఏం చేస్తాం? గునుగుతానే ఉంటాం, సనుగుతానే ఉంటాం. అసలు దేవునికి అయిష్టమైనవి రెండు ఈ భూమి మీద, గునుగుడు, సనుగుడు. అవునా కాదా? గునుగుడు, సనుగుడు. గునుగుడు ఇవి రెండు ఎవరు పెట్టుకున్నారంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకుంటారు లేదా? గునగడంలో సనగడంలో ఆడవాళ్ళకి మించిన వాళ్ళు ఎవ్వరు? చెప్పండి, మీరే కదా ఆడవాళ్ళు అంటే. మాకు అలవాట్లేదంటే ధన్యులే మీరు. ఇప్పుడు అంటే అంటలేదేమో వయసు అయిపోయిందని. వయసులో ఉన్నప్పుడు నీ భర్తను రాసి రంపాన పెట్టలే, వాడు పెట్టినాడు, మీరు పెట్టు. నేను తక్కువ తిన్నానా? నువ్వు తిన్న కారమే నేను, నువ్వు తిన్న పప్పే నేను. మనం తక్కువలం కాదు. ఏముంది? సనుగుడు. ఇట్ట సనిగి గునిగారంట. ఎవరండి? ఐగుప్తి బానిసత్వము నుండి విడిపింపబడిన దేవుని ప్రజ. గునుగుతే సనుగుతే దేవునికి ఏమొచ్చింది తెలుసా? చెప్పాలా? చెప్పండి. కోపం వచ్చేసి ఏం చేశాడు దేవుడు? మాట్లాడండి. ఆకులు రాలినట్లు, ఆకులు రాలినట్టు. ఇప్పుడు గునుగుతే సనుగుతే ఆకులు రాలిపోయినట్టు రాలిపోవడం కాదు, ఆకులు ఎగిరిపోయినట్టు విడాకులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. రాలడం వేరు, గుర్తుపెట్టుకోండి. ఎంత తేడా చూడండి. అప్పుడు ఏమయ్యారంట? ఆకులు. ఇప్పుడు ఆకులు ఎగిరిపోతున్నాయి, గాలికి ఎగిరిపోయినట్టు. మోషే గారు దాన్ని చూసి సంతోషపడ్డా? బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా అయ్యా ఏంది నాయన, ఈ ప్రజలందరినీ నువ్వు అక్కడి నుంచి తోలుకొచ్చావు, వారు చచ్చిపోతుంటే నేను, చెప్పండి, వారు చచ్చిపోతుంటే నేను చూడలేను. అప్పుడు అన్నాడు మోషేతో, ఏమన్నాడు? ఇత్తడి సిలువను చేసి దాని మీద పాము గుర్తుపెట్టు. ఎవడైతే ఆ సిలువను చూస్తాడో వాడు ఏమవుతాడు? నిశ్చయముగా బ్రతుకుతాడు. ఈరోజు హాస్పిటల్లో సింబల్స్ చూడండి. హాస్పిటల్ గుర్తు ఒకప్పుడు ఏముండేది? ఇట్టా ఉండేది. ఇప్పుడు పుల్లకు చుట్టూ రెండు పాములు. చూసారు లేదా డాక్టర్ గుర్తులు? ఏమన్నాడు మోషేతో? ఎవడైతే దాన్ని చూస్తాడో వాడు నిశ్చయముగా బ్రతుకుతాడు. ఈరోజు అలా మనుషుల్ని రోగాలు చంపేయట్లేదా? చెప్పండి, చంపేస్తున్నాయి. అందుకే చాలామంది డాక్టర్స్ హాస్పిటల్లో పెట్టుకున్నది ఏంటంటే, వి ట్రీట్ గాడ్ హీల్. ఏంటి? మేము మందులు ఇచ్చేవారమే, కానీ బాగు చేసేది ఎవరు? అసలైన బాగు చేసే డాక్టర్ని నువ్వు పెట్టుకుని లోకమంతా తిరుగుతున్నావు చూడు, అనా కదా? చెప్పండి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు, జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికదే. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా అన్నా చింతలన్నీ తీరేనయ్యా. హల్లెలూయా. ఎవరంట మన దేవుడు?
చింతలన్నీ తీసి ఏమిచ్చేవాడు? నెమ్మదిని. అందుకే ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ. ఇంట్లో రోగం ఉంది, ఇంట్లో ఇబ్బంది పడుతున్నాడు, ఒక పూట పొట్ట కాల్చుకుని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేయి, మరుసటి క్షణమే నీ ఇంటిలో అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. అట్ట జరిగింది ఇట్ట జరిగిందనే మాటలు ఇడిచిపెట్టు. తర్వాత నా దేవుడు ఏమి చేస్తున్నాడన్న కార్యము కొరకు నువ్వు ఎదురు చూడు. అందుకే ప్రతి క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థన. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన విజయమును చేకూరుస్తుంది. అందుకే భక్తుడు ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించాడు దేవుడు. ప్రార్థన శీల్ గారు ఎక్కడ నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఇక్కడ నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడినట్లు ఈ భూమి మీద కూడా అలా నెరవేర్చడానికి దేవుడు పిలుచుకున్నదే ఈ సంఘం. ఏంటి? అక్కడ ఉన్నది ఇక్కడ నెరవేర్చుకోవడానికి పిలిచిందే రేచల్ ఈ సంఘం. అందుకే సంఘము దేంతో నడవాలి? ఎవరి జ్ఞానం? నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడక. ఈరోజు ప్రతి సంఘము దేని మీద ఆధారపడుతుంది? స్వబుద్ధి. ఇప్పుడు క్రిస్టమస్ వస్తుంది, డబ్బులు ఎట్ట గుంజాలా అని చూస్తారు, ఏ కార్యక్రమం పెట్టాలని చూస్తారు, అవునా? ఏ డెకరేషన్లు చెయ్యాలని చూస్తారా? చూడరా? చెప్పండి, చూస్తారా లేదా? ఈ సంవత్సరం డెకరేషన్ వద్దులే, ఈ డెకరేషన్కి అయ్యే ఖర్చులు, కొంతమందికి బెడ్షీట్లు ఇద్దాం, కొంతమందికి చీరలు ఇద్దాం, కొంతమందికి అన్నం ప్యాకెట్లు ఇద్దాం అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు క్రిస్టమస్ అంటే ఏంటి? అసలు సంపాదించుకోవడం కాదు. క్రిస్టమస్ అంటే సంపాదించుకునేది ఇవ్వడం. సంఘంలో ఇవ్వం, మనం బయట ఇవ్వం. అంత బిర్రగా పెట్టుకుంటాం. ఏంది? బిర్రగా పెట్టుకుంటాం. డాక్టర్ కూడా బిర్రుగానే గుంజుతాడు. ఏమేసి బిర్రు గుంజేపాటికి కాలు చేతి లాగిపోయి అబ్బో సంపాదించుకున్నది అంత ఆయన ఇచ్చాడండి. ఎవడివ్వని బహుమానం ఏంటో తెలుసా? బహుమానము నీ కొరకు ప్రాణత్యాగం. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఎవరి కోసం ఇది? చెప్పండి. మనమైతే నీ కోసమే తెచ్చినానే చీరా, నీకు బాగుంటుందని తెచ్చిన, నీ భార్యకే, నీ పిల్లలకే, నీ తోబుట్టివులకే, నీ రక్త సంబంధులకే. మరి దేవుడు కూడా అట్ట చేసినాడు సారా? లే. ఏం చేశాడు? సర్వ పాప పరిహారార్థ నిమిత్తమై తన రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన ఏంటంట? మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందుడని వారి. నీకు సాక్ష్యం బాగుంది కదా, నువ్వు రక్షింపబడ్డావు, నీ సాక్ష్యం అది. మరలా ఈ సాక్ష్యాన్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు? మూర్ఖతరమైన వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. వారితో మళ్ళీ సహవాసం చేసావనుకో, వారు వీరు అవుతారు. అందుకే ఆ దుష్టులకు మనం ఏమవ్వాలంట? దూరం. కొంతమంది అంటారు మీరు ఎంత చేసినా మేము ఇంతే అన్నోడిని ఏం చేయగలుగుతాం? చెప్పండి. ఇంతే అన్నోడిని ఇప్పుడు చెప్తే బాగుపడ్డారనుకో, బాగుపడ్డాడు. లే నా ఇష్టం అంటే ఏం చేస్తాం? చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు పక్కన ఇద్దరు దొంగలు పెట్టారంట.
ఒకడు మూర్ఖుడుగా మాట్లాడాడు, ఒకడు సౌమ్యుడిగా మాట్లాడి రక్షణను సంపాదించుకున్నాడు. ఇప్పుడు రక్షణ సంపాదించుకున్నప్పుడు నా పక్కనోడికి తెలివి రావాలా లేదా? అయ్యో ప్రభు నాయన నువ్వెవరో నాకు తెలవక నేను ఈ మాట అన్నాను, నన్ను క్షమించంటే వాడు కూడా రక్షింపబడిపోనా కాదా? కానీ వాడికి ఆ మనసు వచ్చిందా? అంటే వాడు ఏ తరం? ఈ పక్కనోడు ఏ తరం? జ్ఞానము కలిగిన తరం. అందుకే మనము తప్పు చేసి స్థితికి వచ్చాం, ఆయన తప్పు లేకుండా ఈ స్థితికి వచ్చాడు. అయ్యా ఎవరి సంగతో నాకు వద్దయ్యా, ఇప్పటికైనా నిన్ను చూచే భాగ్యము నాకు కలిగింది. నీ రాజ్యములో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఆ దొంగనే ఉండొచ్చు, వాడి స్వభావం అలా ఉండొచ్చు, కానీ నువ్వు పశ్చాత్తాపడి నేను నిన్ను వేడుకుంటా. దేవుడు ఏం చూస్తున్నాడు? నీ పశ్చాత్తాపమును చూస్తున్నాడు. స్త్రీలారా, పురుషులారా, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, పశ్చాత్తాపడండి దేవుని దగ్గర. దేవుడు మీకు ఇచ్చిన అందమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడండి. దేవునికి స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్ములను చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని ఒకడు. నేను ఎందుకు నీ ఇంటికి వస్తున్నా? ఎందుకు నేను నిన్ను దగ్గర తీసుకుంటున్నా? ఎందుకు నువ్వు పెట్టింది నేను తింటున్నా? ఒక్కోసారి నువ్వు కానుక ఇవ్వకపోయినా నేనేం బాధపడి ఎందుకు వెళ్ళిపోతున్నానంటే దేవుడు చెప్పిన పని నేను చేస్తున్నా. ఎవరికి మహిమ అంట ఇది? చెప్పండి ఎవరికి? అలా చేయకపోతే అది దేవునికి మహిమ కాదు. ఆయన నన్ను చేర్చుకున్నాడు, నేను నిన్ను చేర్చుకోవాలి. అందుకే ఈ అంబేద్కర్లో ఎంతమంది తాగుబోతులు కనపడినా మాట్లాడుతూ ఉంటా. నేనేం పెద్ద గొప్పని కాదు, ఆ దేవుని ప్రేమను నేను ఈరోజు కాకపోయినా రేపైనా తాగుబోతాడు మారతాడని ఒక ఆలోచన. వాళ్ళు దాన్ని ఎట్ట ఫీల్ అవుతారు తెలుసా? మీ పాస్టర్ నన్ను పలకరిస్తాడు అనుకొని, అర్థమైందా? అనుకున్నాడు ఎన్నని అనుకుంటాడు, కానీ నేను నా కర్తవ్యాన్ని నేను ఎవరికి మహిమకరంగా నేను చేర్చుకోవాలి. దుష్టుని చేర్చుకోవాలి, దొంగను చేర్చుకోవాలి, వ్యభిచారిని మంచివారిని. యేసుప్రభు అందరినీ చేర్చుకున్నాడు. నీకు ఈ ప్రేమ, నీకు ఈ ప్రేమ, నీకు ఈ ప్రేమ, నీకు 90, నీకు 70, నీకు 80, నీకు 90 అనలే దేవుడు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీకు 100కి 100 పాలు నిజమైన ప్రేమను నేను నీకు అలా ప్రేమించినప్పుడు నేను చేసే వృత్తికి చెప్పండి ఏ విలువ ఉండదు. అలా నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నువ్వు విశ్వాసిగా కూడా నీకేమీ ఉండదు. అందుకే ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలి, చేర్చుకోవాలి, మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరు ప్రార్థనలు చేపించుకోవాలి. ఇది సహవాసం, ఇది సంఘ కర్తవ్యం, ఇది సంఘము యొక్క బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గలతీ సంఘముతో మాట్లాడుతూ చూద్దామా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, జాగ్రత్తగా వినండి, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయను. ధర్మశాస్త్రముకు లోబడిన వారిని రక్షించడానికి ఆయన కూడా దేనికి లొంగాడంట? ధర్మశాస్త్రాన్ని. అంటే అందరము దేవుని ధర్మశాస్త్రము కిందే ఉండాల, పైకి ఎక్కకూడదు, ప్రక్కకు పోకూడదు. ఏం చేస్తున్నామో మనం జాగ్రత్తగా చెయ్యాలా. ఎవరి కోసం వచ్చాడు యేసు? ఇప్పుడు నన్ను కోరుకున్న వారి కోసం నేను వచ్చాను అంటున్నాడు. చెప్పండి, నన్ను
కోరుకున్నా నువ్వు కోరుకోలేదనుకో, నేను చెప్పండి. ఇప్పుడు చాలామంది అంటారు, సార్ కార్యక్రమం ఉంది, మీరు ఖచ్చితంగా మా మరియమ్మ ఉంది, వాళ్ళ మరిది వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకుపోయింది. నన్ను ఎందుకు తీసుకుపోయింది? ఆమె కోరిక దేవుని వాక్యము చెప్పండి మాట్లాడాలా. ఇప్పుడు ఆమె కోరిక కనుక, నన్ను కోరుకుంది కనుక, నాకు కష్టమైన నష్టమైన ఎక్కడికి వెళ్ళాను? తోడుచేడికి వెళ్ళి ఆ రాత్రి వాక్య పరిచయం చేసి మరలా తిరిగి రావడం జరిగింది. ఏమైంది? కోరుకుంది. ఇప్పుడు ఊరికి అంటున్నా మళ్ళీ తప్పుగా నయోమి ఉంది, ఎవరు వచ్చినా ఈసారి రాకూడదు అనుకుంది, నేను వెళ్తానా? ఇప్పుడు నాకు తెలిసింది అనుకో, నేను బాధపడతా, అయ్యో ఏంటప్ప నయోమి నన్ను పిలిచలేదు, చర్చికి వస్తుంది కదా అని అనుకున్నా. కానీ నయోమి ఏమనుకుంటుంది లోపల? ఈసారి మాత్రం మీకు అర్థమవడం చెప్తున్నా. ఇప్పుడు పిలవని దానికి నేను వెళ్ళాను, పిలిచిన దానికి ఖచ్చితంగా. అలా దేవుడు కూడా దేవుని మాటకు లోబడి ఎవడైతే ఎదురు చూస్తున్నాడో వాని కొరకు మాత్రమే నేను ఆ మాటకు లోబడి ఈ లోకానికి వచ్చాను. ఇక్కడ బలవంతం ఉందా? ఏండే చెప్పండి, బలవంతం ఉందా? అందుకే నేను బలవంతపు మత మార్పిడి చేయకూడదంట. ప్రకటించు, స్వీకరించి వస్తే దేవుడు వారిని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఏయ్ నువ్వు నమ్ముతావా నమ్మవా, నేను చంపేస్తా నమ్మకపోతే అని అన్నాడు దేవుడు. చెప్పండి, అనలే కదా? ఏమిచ్చాడు? ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే దేనినైనా మాట్లాడండి, దేనినైనా చేయగలిగిన స్వాతంత్రమును అలా ఇచ్చాడు. గనుకే అవ్వకు తాతకు ముందే చెప్పాడు, ఏమని? ఈ పంటంతా మందే, ఆ ఒక్క చెట్టు మాత్రం మంది కాదు. ఇప్పుడు ఒక ఆలోచన ఇక్కడ, అసలు దేవునితో అట్లా చెట్టు ఉండవలసిన పని ఏంటి? శీలు గారు ఎప్పుడు ఆలోచన వచ్చిందా? దేవుడు తలుచుకుంటే అక్కడి నుంచి తీసేసి ఉంటే అసలు మనిషికి ఏమి రాకపోను? మరణము రాకపోను కదా. మరి దేవుడు తీయలేకపోయాడా? చెప్పండి, ఎవరిని చెప్పండి? పురుషులు. ఆనంద్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. భారతి, అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్. తొందర పాతన అయిపోతే బస్ ఎక్కాలి సార్ అంటున్నావా? ఎస్ చెప్పండి. రామదాస్ గారు, వేణుగారు, బజారీ గారు, పెళ్ళి కళ ఉట్టుపడుతుందప్ప ముఖంలో. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పండి, ముగిచ్చేసుకుందాం ఇంకా. శివారెడ్డి గారు, ఎప్పుడన్నా ఆలోచించారా? సాంసనయ్య, అయ్యయ్యో, రేచలక్క నిద్ర వస్తుంది బాగా, ఈరోజు తెగ ఆవలు ఇచ్చేస్తున్నావు నువ్వు. నా మాటకు లోపడతాను లేదని పెట్టాడు దేవుడు అక్కడ. నువ్వు టాపు, రాత్రంతా నా కోసం ప్రార్థన చేసినట్టున్నావు. సిటమా, ఆమెన్, బాగున్నావా? చెప్పి ఎందుకు పెట్టాడు చెట్టాడా? నా కోసం ప్రార్థన చేస్తానే ఉన్నావు, వచ్చినప్పటి నుంచి బలంగా నిలబడాలి సార్ అని. చెప్పండి చెప్పండి. అది దేవుని తోట బయట నాటబడితే దేవుని రాజ్యాన్ని నాశనము చేయగలిగిన శక్తి దానికి లేదు. అర్థం చేసుకోండి. దేవునితో ఏం శపథం చేసింది అది? ఇంతవరకు నిన్ను ఆరాధించే పనిలో, నిన్ను గణపరిచే పనిలో, సంగీత వాయిద్యములు ఇచ్చే స్థితిలో నేనున్నాను. ఇప్పుడు నన్ను కాదని నువ్వు తోసేస్తున్నావా? నువ్వు ఎవరిని చేసినా వాడిని నిన్ను ఆరాధించకుండా చేస్తాను అనిందా లేదా? అనిందా లేదా? అందుకే మనం ఈ లోకంలో పుట్టడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది. ఈ పాటలు ఆడుకుతుంటాయి మనకి. నీ నామమును కీర్తించుటే బహు మేలైనది. ఎందుకు పుట్టించాడు దేవుడు ఇక్కడ? చెప్పాలి.
మనము ఎవరిని స్తుతించడానికి? అందుకే దూతల వలె రెక్కలు ఇవ్వలేదు, దూతల వలె పైన ఎగిరే స్థితి మనకు ఇవ్వలేదు. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన వాటన్నిటిని అనుభవిస్తూ, ప్రభువా ఈ అద్భుతమైన సృష్టిని బట్టి నీకు ఫిదా అయిపోయానయ్యా, నీతో ప్రేమలో పడిపోయానయ్యా, వీటన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? భక్తుడు ఏమన్నాడు? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. పాడదాం. ఆరాధన ఆరాధన పాడదాం. ఆరాధన ఆరాధన నీ మేలులకై, ఆరాధన నీ దీవెనకై ఆరాధన అంటూ దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో పాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతిల్తును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతిల్తును. రెండు చేతులు పైకెత్తి ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన స్వరమెత్తుదాం. నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీకు ఇవ్వబడిన పిల్లలను బట్టి, నీ పాడి పంటను బట్టి, నీ శోధనను బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ అప్పులను బట్టి, నీ అవమానాలను బట్టి, ప్రతి దాన్ని బట్టి నువ్వు ప్రభువును స్తుతించాలి. అందుకే ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. చేయగలుగుతున్నావు అలాగా? నాకంటే గొప్పవారిని చేసుకుంటావా? నేను స్తుతించే వారిని చేసుకుంటా. అసలు వాళ్ళు ఎట్లా స్తుతిస్తారో నేను చూస్తాను. అందుకే సులువుగా చిక్కులు పెట్టు సాతాను మాటలతో మనము సులువుగా జారి కిందకు పడిపోతున్నాం. రా, కాలు పెట్టాడా? కష్టపడి ఎక్కుతున్నావు, కష్టపడి దిగు. మళ్ళొకసారి ప్రయత్నం చేయి, ఎక్కడానికి. ఎక్కొద్దు, ప్రయత్నం చేయి. విశ్వాస జీవితంలో ఎక్కడానికి కూర్చో, ఆడే కూర్చో, మళ్ళా లేకు, మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం చేయి. ఏం చేస్తున్నావు? కూర్చుంటున్నావు, లేకు. ఎట్టయినా నువ్వేం చేస్తున్నావు? ఎట్టయినా ఏం చేస్తున్నావు? ఎక్కాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ ఆశను నేను నెరవేర్చాను కదా. ఇప్పుడు ఇంత బలంగా ఉన్నాడు. ఈ లోపల దేవుడు ఇక్కడికి వచ్చాడు. రా, ఇక్కడికి ఉన్నారండి. నువ్వు కూడా ఎక్కడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు ఆమెను విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఇంకొక ఆమె దగ్గరికి వచ్చాడు. ఈ లోపల ఇక్కడే ఉండమ్మా, నిలబడు. దయ్యం చుట్టూ తిరుగుతుంది. ఎవరి చుట్టూ? ఏయ్ పాపా, ఎంత అందంగా ఉన్నావే, ఈ అందాన్ని వృధా చేసుకుంటున్నావు. నువ్వు వింటా ఉండు, నేను చెప్పిన మాటలు చెవిట పెట్టి. ఎంతో అందంగా ఉన్నావు. ఈ అందమే లోకము కోరుకుంటుంది.
ఒక్కసారి లోకంలోకి వచ్చి చూడు. దగ్గరికి వచ్చింది, మరుసటి రోజు వచ్చింది, మరలా నీ కోసం నీ స్నేహితులు చూస్తున్నారు, ఇంకా దగ్గరికి వచ్చింది. ఎంతవరకు ఒంటరిగా ఉన్నావు, ఒక్కసారి లోకంలోకి అడుగుపెట్టి చూడు, ఇంకొక అడుగు వేసింది. ఈసారి చెప్పదు, ఏం చేసింది? ఏమైపోయావు? 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 దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ గొర్రెను నేను కాపాడాను, ఈ గొర్రె ఖచ్చితంగా నా స్వరమిని నా దగ్గరే ఉంటుంది అని దేవుడు కోరుకుని పక్క గొర్రె దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఎత్తి నువ్వు ఇక్కడ ఉండమ్మా అని అనేక మందిని చేస్తుంటే ఇలా ఉన్నవారు ఏమైపోతున్నారు? ఏమైపోతున్నారు? ఇప్పుడు ఈమె దగ్గరికి దయ్యం వచ్చింది. ఎవరి దగ్గరికి? అక్క, ఈరోజు డ్యూటీ ఉంది, నువ్వు మానేస్తే నీకు దెబ్బలు పడతాయి, నువ్వు పోకపోతే ఎగ్జామ్లో మార్కులు తగ్గించేస్తారు. ముందుకు వస్తుంది. ప్రార్థనలో నీకు పాటలు పాడడానికి టైం ఇవ్వరు. ఎందుకు? నువ్వు లోకములో ఉంటే టీవీ బాగా చూసుకోవచ్చు. ఒక అడుగు ముందుకేసేసింది అని నానా మాటలు చెప్పి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? తోసేసింది. నా కుమారి తొందరగా నీది అట్రా. ఈమె కష్టపడి పైకి ఎక్కింది. ఎక్కమ్మ, నువ్వు కూడా ఎక్కు, ఎక్కు. ఇప్పుడు చూడండి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 2 గొర్రెలు మార్గం తప్పిపోయాయి. ఇప్పుడు ఇది బలమైన గొర్రె, దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని బలం ఏంటో తెలుసు. ఇప్పుడు సాతాను వచ్చి అంటుంది, నువ్వేం చేయగలుగుతావు, నీ బతుకింతే. అప్పుడు ఏమంటుంది తెలుసా? సాతానా, నా నుండి అను గట్టిగా పారిపో. ఎత్తు చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేస్తా ఉండు. ఇప్పుడు ప్రార్థన చేస్తా, చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, నాకు యేసయ్యా, నాకు తోడుగా ఉండు. సాతాను ఏమైపోతుందో తెలుసా? అయ్యి బాబోయ్, ఈమెను పట్టుకోవడము చాలా కష్టం, ఈమెను పట్టుకోవడం చాలా కష్టం, వీళ్ళని పట్టుకోవడం చాలా సులభం, పడేశాను. ఇప్పుడు ఈమెను ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. ఏం చేస్తుంది? నాకు భయం వచ్చి సాతానే ఏం చేసేసింది చెప్పండి? పారిపోయింది. ఇప్పుడు ఎవరు తోడుకున్నారు ఆమెకి? నువ్వు ఇప్పుడు ఆ 2 గొర్రెల్లాగా ఉన్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవునికి ప్రార్థన చేస్తూ ఆ విశ్వాస జీవితమే నాకు కావాలయ్యా అని నిలబడగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? ఆలోచించు. ఏ సంఘము ఇలా నిలబడగలుగుతుందో, ఏ సంఘము దేవుని కొరకు అలా ఎదురు చూడగలుగుతుందో, ఏ దేవుని కొరకు అలా సంఘము అంకితం అవుతుందో, ఆ సంఘము నుండి సాతాను ఏమైపోతుంది? పారిపోతుంది. అలా మాటలు విని ఆ మాటల ద్వారానే నీ అడుగులు ముందుకేసుకుంటూ వస్తే నువ్వు ఎక్కడ పడిపోతావు? ఏ సంఘములా నువ్వు ఉన్నావు? కళ్ళు మూసుకోండి, అందరు మోకరించండి. దేవునికి అంకితమైన సంఘముగా నువ్వు ఉన్నావా? ఆలోచించొక్కసారి. పరిశుద్ధుడా, బలహీనులను నిలబెట్టుకుని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. బలహీనమైన గొర్రెగా కాదు, మేము నిన్ను కలిగిన వారిగా, బలముగా ఉండే గొర్రెలుగా మమ్మల్ని చేయండి. నీకు అంకితమైన సంఘాన్ని మేము సంపాదించుకోగలిగిన కృప, ఆ విధంగా మేము మారగలిగిన కృప దయచేయండి. విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచుకోగలిగిన కృప, శక్తిని మీరు అనుగ్రహించామని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.